కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలతో తాము ముందుకు వెళ్తున్నట్లుగా జన సైనికులు తెలిపారు. ముమ్మిడివరం ఆర్&బి గెస్ట్ హౌస్ సమీపంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా కాలి నిరాశ్రయులైన కుటుంబాలకు 15,000 రూపాయలు, 25 కేజీల రైస్ ను అందజేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు. ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఎంతో మంది తెలివైన వాళ్ళను, ఎంతో మంది ఆలోచనల పరులను రాజకీయాలకు దగ్గర చేసిన ఘనత మన అధ్యక్షుల వారికే చెందుతుంది. సుమారు 12 సంవత్సరాల కాలంగా కార్యకర్తలు జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడుతూ గుర్తింపు కోరుకోకుండా, పదవి కోరుకోకుండా సమాజ హితం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం ఉన్న ఈ రాజకీయ పార్టీలో కుటుంబంగా మనం మారి రాష్ట్ర అభివృద్ధి కోసం మన వంతు సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకరి ప్రస్థానం 21 వరకు వచ్చింది. కాబట్టి గౌరవ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో మరి ఏదైతే ఎంటీఆర్ఎస్సీతో ఒక 30 రోజుల్లో నిన్నటి వరకు కూడా ఫ్యాక్టరీ తీసుకుంటూ 24 గంటల్లో కొన్ని పనులు అయితే, 48 గంటల్లో కొన్ని పనులు అయితే, 72 గంటల్లో కొన్ని పనులు చేసి 30 రోజుల్లో 3200 కోట్లు కంప్లీట్ చేసిన ఘనత 29 రాష్ట్రాల్లోని నిర్ణయం చేసి కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్, ఏపీ మొదటి స్థానంలో నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళలు అందరూ